ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షివ్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మన ఇళ్లల్లో కొంతమంది అల్లరి పిల్లలు ఉంటారనమాట. మాట అస్సలు వినరు, బాగా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి పిల్లల్ని మనము స్టబర్న్ గర్ల్ అని అంటూ ఉంటాం. అవర్ స్వదేశీ ఈజ్ అ స్టబర్న్ గర్ల్, మొండి అమ్మాయి. తన యొక్క బిహేవియర్ అనేది బాగుండదనమాట. ఇంట్లో ఒక మేడ్ అంటే ఎవరంటే పనమ్మాయి. ఈ కన్వర్జేషన్లో నేను ఒక పనమ్మాయికి యాక్ట్ చేయబోతున్నాను. నాతోటి తను మిస్బిహేవ్ చేస్తుంది. సౌండ్ చేయకు, ఇప్పుడే చెప్తున్నా నీ గురించి అల్లరి చేస్తావని. సౌండ్ చేయకన్నా, టకటక అగో టకటక సౌండ్ వస్తాం. సైలెంట్గా ఉండు. మెండ్ యువర్ వేస్, చాలా జాగ్రత్తగా ఉండు, నీ ప్రవర్తన మార్చుకోమని చెప్పి నేను అంటూ ఉన్నాను. ఇప్పుడు చూస్తారు కదా లైవ్ ఎగ్జాంపుల్, ఇదన్నమాట తన బిహేవియర్. అయితే ఈ మొండి అమ్మాయి ఒక రిచ్ గర్ల్. రిచ్ అంటే ధనికురాలు. నేను ఒక పోర్, పిఓఆర్, పోర్ అంటే ఏంటి, పేదదాన్ని అనమాట. నాతోటి ఉన్నటువంటి బిహేవియర్ ఏ రకంగా ఉంది అనేది మనం ఈరోజు చూద్దాం. ఈమె చేసిన పని వల్ల వాళ్ళ మదర్ వచ్చి తినకు చాలా హంగమా చేస్తుంది, తిన యొక్క పొగరంతా కూడా తీస్తుంది. ఇదంతా కూడా మనం ఈరోజు కన్వర్జేషన్లో తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. కన్వర్జేషన్లోకి వెళ్ళిపోదాం. ఎస్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కెన్ ఐ సెట్ ద టేబుల్ సెట్ చేయొచ్చా అండి? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ మ్యామ్? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ ఆడిబుల్? నా గొంతు వినిపిస్తుందా అండి అని నేను అడుగుతూ ఉన్నాను. మర్యాదగా అడుగుతూ ఉన్నాను, ఎందుకంటే షీ ఈజ్ మై బాస్. ఆమె నా యొక్క బాస్ కాబట్టి. అఫ్ కోర్స్ షీ ఈజ్ నాట్ లిజనింగ్ టు మీ. ఆమె నా యొక్క గొంతుని వినడం లేదు. షీ ఈజ్ ఎంజాయింగ్ హర్ మ్యూజిక్. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఎక్సర్సైజ్, షీ ఈజ్ ఎంజాయింగ్ మ్యూజిక్. హలో మ్యామ్. Keep your mouth shut. Can't you see? Are you blind? You don't know what am I doing? Sorry ma'am, I just want to ask about this table. Can I set the table ma'am? నేను టేబుల్ని సెట్ చేయాలా లేదా అని చెప్పి అడగడానికి వచ్చానండి అని చెప్పగానే తనేం చెప్పింది, నీ కళ్ళు కనబడట్లేవా, నువ్వేమైనా గుడ్డిదానివా, ఆర్ యూ బ్లైండ్, నువ్వు గుడ్డిదానివా అని అడుగుతూ ఉంది. అలాగే ఇంకేం చెప్పావు, Keep your mouth shut. కీప్ యువర్ మౌత్ షట్, నోరు మూసుకో. అలా అనొచ్చా పెద్దవాళ్ళని? పిల్లలు అలా అంటారా చెప్పండి? ఎంత మెయిడ్ అయినా సరే మనం ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రకంగా మనము బిహేవ్ చేయకూడదు కదా. సో కీప్ యువర్ మౌత్ షట్. నోరు. Can't you see what am I doing? కళ్ళు కనబడట్లేదా నేనేం చేస్తున్నాను? కాంట్ యూ సీ వాట్ యామ్ ఐ డూయింగ్, నేనేం చేస్తున్నానో నీకు అర్థం కావట్లేదా అని చెప్పి అడుగుతూ ఉంది. ఇక్కడ మెయిడ్ తను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. తనని అడగాలన్నమాట, కెన్ ఐ సెట్ ద టేబుల్, లేదా మీరు ఫుడ్కి సిద్ధంగా ఉన్నారా, బ్రేక్ఫాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, ఇప్పుడు మీరు తింటారా అని చెప్పి నేను అడగాలి. మరి నా డ్యూటీ కదా, అలా అడగాలన్నమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, ఆర్ యూ రెడీ టు హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, ఆర్ యూ రెడీ టు హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్? Can't you see? I need to work for an hour. I can't eat right now. Go away. చూసారా, ఒక మెయిడ్ తోటి అలా బిహేవ్ చేస్తుంది. ఆమె వర్క్ చేసుకోవాలంట. కాంట్ యూ సీ, నువ్వు చూడలేకపోతున్నావా? ఇంకేం చెప్పింది, షీ నీడ్స్ టు వర్క్ హార్డ్ ఫర్ అన్ అవర్, ఒక 1 hour వరకు ఇంకా హార్డ్ వర్క్ చేయాలని చెప్పి చెప్పుకుంటూనే గో అవే ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి చెప్పడము జరిగింది. ఈ రకంగా వెళ్ళిపోమని చెప్పగానే నేనేమనాలి, ఓకే మ్యామ్, డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమన్నా కావాలా మీకు అని నేను అడుగుతూ ఉన్నాను. No way. What did you make for me? I made upma and dosa for breakfast, ma'am. Are you mad? Today is my birthday. I need to look slim tonight. Make me some vegetable salad and go away. Oh my god. Okay ma'am. తను అడుగుతూ ఉంది, నేను ఏం ప్రిపేర్ చేసావు నా కోసం అని చెప్పి అడిగింది. వాట్ డిడ్ యూ మేడ్, ఏం చేసావు? మై బర్త్డే. దాన్ని మనము ఇట్స్ మై బర్త్డే అని చెప్పి అంటూ ఉంటాము. ఇట్స్ మై బర్త్డే. అదేవిధంగా తను స్లిమ్గా కనిపించాలని చెప్పి చెప్పింది. ఎలా చెప్పావు? Are you mad? Today is my birthday. I need to look slim tonight. Make me some vegetable salad and bring it fast. చూసారా ఎంత చక్కగా ఆర్డర్ ఇస్తుందో. తను సన్నగా కనిపించాలంట, సన్నగా కనిపించడం కోసం ఈ రకమైన సెంటెన్స్ నేను వాడడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కెన్ ఐ యాడ్ సాల్ట్ టు ద సలాడ్? No, I'm on diet. You should not add salt to it. Just bring it bland. ఓకే,
బ్లాండ్ అంటే ఎటువంటి టేస్ట్ లేకుండా ఏమి సాల్ట్ లాంటిది ఏమి యాడ్ చేయకుండా బ్లాండ్గా తీసుకుని రమ్మని చెప్పి అంటూ ఉంటుంది. రుచులలో కూడా రకాలు ఉంటాయి, కారము, తీపి, వగరు, చేదు ఇలాంటి అన్నీ ఉంటాయి. దానిలో కూడా ఎటువంటి టేస్ట్ లేనిదని మనం ఏమంటాము, బ్లాండ్ అని అంటూ ఉంటాం. అయితే సాల్ట్ లేకుండా తీసుకుని రమ్మని చెప్పింది కాబట్టి ఐఎమ్ ఆన్ డైట్, నేను డైట్లో ఉన్నాను. ఐఎమ్ ఇన్ డైట్ కాదు, ఐఎమ్ ఆన్ డైట్, నేను డైట్లో ఉన్నానని చెప్పి తను చెప్తూ ఉందన్నమాట. I have run out of time. It's getting late. I need to go to shopping. Go make it fast. చూసారా ఎంత కష్టంగా ఎంత ఇష్టంగా ఆర్డర్స్ ఇస్తూ ఉందో నా మీద. అయితే నేనేమంటాను, ఇవన్నీ ఆర్డర్స్ చేసింది, తొందరగా తీసుకుని రా, ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ టైం, నా దగ్గర టైం లేదు, తొందరగా రా అని చెప్పి తను అంటూ ఉంది. నేను ఏమంటాను, ఓకే మ్యామ్, ఐఎమ్ బ్రింగింగ్ నౌ, నేను తీసుకొస్తున్నా అని చెప్పి నేను వెళ్తూ ఉంటాను. హలో తల్లి, గుడ్ మార్నింగ్, హ్యాపీ బర్త్డే టు యూ. Thank you so much, Daddy. Didn't you bring a gift for me? తప్పకుండా తీసుకొస్తాను నాన్న. ఈరోజు ఈవినింగ్ మన కేక్ కట్ చేస్తాం కదా, కేక్ కట్ చేయకముందే నేను గిఫ్ట్ తీసుకొస్తాను నీకోసం, ఓకేనా? Thank you, Daddy. ఓకే. మీకు మీ ఫాదర్ అయినా మీ మదర్ అయినా హ్యాపీ బర్త్డే విష్ చేస్తే మీరు థ్యాంక్స్ ఎ మిలియన్ డాడీ ఆర్ థ్యాంక్స్ ఎ మిలియన్, థ్యాంక్స్ ఎ టన్, థ్యాంక్స్ ఎ బంచ్ ఏదైనా చెప్పొచ్చు. థ్యాంక్స్ ఎ మిలియన్ డాడీ, యు ఆర్ ద బెస్ట్ ఇన్ ద హోల్ వరల్డ్ అని అనొచ్చు. ఉట్టి థ్యాంక్స్ అంటే ఏముంటుంది కదా, థ్యాంక్స్ ఏ బంచ్, థ్యాంక్స్ ఏ మిలియన్, థ్యాంక్స్ ఏ టన్, ఈ రకంగా ఏవైనా మనము చెప్పొచ్చు, స్పెషల్గా ఉండేలాగా చూసుకోవాలి. హలో మై డియర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మీ. విషింగ్ యూ మెనీ మోర్ క్యాండిల్స్ టు బ్లో. స్టే బ్లెస్డ్ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ విషెస్ మమ్మీ. ఈ రకంగా మనం బర్త్డే విషెస్ చెప్తున్నాము. ఇప్పుడు వచ్చేసి తన యొక్క మదర్గా నేను ఉన్నాను ఇక్కడ. ఇంతకు ముందు వచ్చేసి మేడ్ అనమాట, ఇప్పుడు వచ్చేసి మదర్గా నేను యాక్ట్ చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ నా హెల్త్ ఒకటి కొంచెం బాగుండదనమాట, నేను చాలా సిగ్గా ఉన్నాను. ఇలాంటి కండిషన్లో తన బర్త్డే కూడా వచ్చేసింది. బర్త్డే తోటి తన విషెస్ తోటి డే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఆమె బిజీగానే ఉంది ఫోన్లో. అదేవిధంగా బిజీగా ఉండడం కరెక్ట్ పద్ధతితో చెప్పండి. పిల్లలు ఆ రకంగా ఆడుతూ ఉంటారా ఎప్పుడు కూడా ఫోన్లలో? ఈ రకంగా ఆడడం అనేది మంచి అలవాటు కాదనమాట కదా. మీరేమంటారు? మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫోన్తో ఆడడం అనేది మంచి అలవాటు కాదు. ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తామో మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. మమ్మీ, వాట్ హ్యాపెండ్? I have a terrible back pain, Kitu. I can't sit properly. Bah. You're exhausted. Yes, I was exhausted yesterday. Still, I'm tired. I can't do anything. I have a terrible back pain, Kitu. I'm exhausted. I'm tired. I'm knackered. I'm worn out. I'm pooped. These are all different types to say I'm tired. I'm tired అని చెప్పేటప్పుడు మనం వాడేటువంటి వర్డ్స్ ఏంటి? I'm exhausted, I'm knackered, I'm tired, I'm worn out, I'm pooped. ఇవన్నీ కూడా మనకు రకరకాలుగా ఉంటాయన్నమాట. ఏదేమైనా సరే మదర్ చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు, మదర్కి చాలా పెయిన్ ఉంది. మరి నువ్వు నిన్న వెళ్ళకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ gone to school yesterday నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఉండాల్సిందని చెప్పి తను అంటూ ఉంది. చూడండి, మీరు గతంలో ఒక పని చేయకుండా చేసి ఉండాల్సింది అన్నప్పుడు షుడ్ హ్యావ్ ప్లస్ V3ని వాడుతూ ఉంటాం. అంటే ఆ పని చేసామా? చేయలేదు. నువ్వు వెళ్ళి ఉండాల్సింది కాదు. యూ షుడ్ నాట్ హ్యావ్ గాన్ టు స్కూల్, బట్ ఐ హ్యాడ్ టు అటెండ్ ద స్కూల్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ మీటింగ్ ఉంది కాబట్టి నాకు వెళ్ళాల్సి వచ్చిందని నేను అంటూ ఉన్నాను. ఐ విష్ ఐ కుడ్ టేక్ ఎస్టర్డే ఆఫ్. నేను నిన్న ఆఫ్ అంటే ఏంటి? సెలవు తీసుకోవాలని నేను అనుకున్నాను. ఐ విష్ ఐ కుడ్ టేక్ ఆఫ్. నేను నిన్న సెలవు తీసుకుందామని అనుకున్నాను. బట్ I had to attend school because of parents meeting. Did you take your medicines, Mom? Yes, Swadeshi, I did. But it's your birthday. Where is our maid? We have a lot of chores to be completed. We have so many household chores. Where is our maid? I can't do all these works. Please call her. Oh, here she is. She is mopping the floor. Hey Lakshmi, where are you? What are you doing? Mom is unwell. She is asking for you. Come on, get up. Lakshmi, where are you? Yes, ma'am, I'm coming. Excuse me, ma'am, I'm here. I'm ready to do anything, ma'am. What do you want, ma'am? May I know? Fine. I'm going shopping now. Go and grab my purse. Okay, ma'am. Ma'am, where is your purse? May I know? మీ పర్స్ ఎక్కడుంది నాకు తెలుసుకోవాలి, చెప్తారా? I think it's in my bedroom or in that room. Okay, ma'am. I will go and search for that.
తన పర్స్ గురించి అడిగింది, నేను వెళ్తున్నాను, సర్చ్ చేస్తున్నాను, వెళ్ళి వెతుకుతున్నాను. సర్చ్ అంటే వెతకడం అనమాట. ఐఎమ్ గోయింగ్ టు సర్చ్ ఫర్ హర్ పర్స్. హర్ పర్స్ ఈజ్ ఇన్ ద బెడ్రూమ్. తన పర్స్ బెడ్రూమ్లో ఉంది, నేను వెతుకుతూ ఉన్నాను. సో నేను పర్స్ వెతుకుతూ ఉన్నాను, దొరకట్లేదు. నేను అంటానమాట, మ్యామ్ ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ యువర్ పర్స్. ఐ కాంట్ ఫైండ్ యువర్ పర్స్ మ్యామ్ అని చెప్పి నేను వెళ్ళి చెప్పాలి. నో మ్యామ్, ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద బెడ్రూమ్. అది బెడ్రూమ్లో లేదు. I have been searching for that, but I am unable to find your purse there, ma'am. Have you gone mad? It's getting late for me. Go and grab my purse. I have run out of time. But ma'am, I can't find your purse there. Ma'am, I'm sorry. I can't find your purse over there. I have been searching for your purse for a long time. చాలా కాలంగా వెతుకుతూ ఉన్నాను, బట్ మీ పర్స్ దొరకట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ యువర్ పర్స్, కమ్ అలాంగ్ విత్ మీ. We both will search for that. We both will search for that. Will you? How dare you talk to me like that? I'm the boss and you're just a maid. Don't cross your limits and keep your eyes down when you're in front of me. Do you hear me? Sorry, ma'am. Sorry. I don't repeat. Please, sorry. Ah! You should not slap me like that, ma'am. Why did you slap me? I don't care. Oh my God. Such a stubborn girl she is. She has slapped me. ఆమె నన్ను కొట్టింది. అలా కొట్టొచ్చా? కొట్టకూడదు. తన యొక్క పౌరుషము, తన యొక్క రిచ్నెస్ అంతా కూడా తన యొక్క బిహేవియర్లో కనిపిస్తుంది. చాలా మొండిగా బిహేవ్ చేస్తుంది. ఇలాంటి పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి? మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. ఒక మెయిడ్ తోటి ఎలా ఉండాలి పిల్లలు అన్నప్పుడు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఐ వాంట్ టు క్విట్ మై జాబ్. ఐ డోంట్ వాంట్ టు వర్క్ హియర్ ఎనీమోర్. యువర్ డాటర్స్ బిహేవియర్ ఈజ్ వెరీ వెరీ హార్ష్. షీ ఈజ్ డిసొబీడియంట్. ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు బీ హియర్ ఎనీమోర్. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా మెయిడ్ తన యొక్క ఎవరైతే పెద్ద బాస్ ఉంటారో ఆ అమ్మాయి వాళ్ళ స్టబన్ గర్ల్ వాళ్ళ మదర్ తోటి తను చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మదర్ యొక్క రియాక్షన్ ఈ పిల్ల పట్ల ఏ రకంగా ఉంటుందో చూద్దాం. కీర్తి చాలా రిగ్రెట్ అవుతుంది, ఎందుకంటే తప్పు చేసింది కాబట్టి. ఈ రకంగా ఒకసారి తప్పు చేసినప్పుడు అలా పశ్చాత్తాపడ్డాన్ని మనము రిగ్రెట్ అవ్వడం అని అంటూ ఉంటాం. ఆమె యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మార్చుకోమని చెప్పి నేను ఒక తల్లిగా తన కూతురికి చెప్పాలి. స్టాప్ క్రయింగ్. యూ హ్యావ్ మేడ్ అ బ్లండర్. బ్లండర్ మిస్టేక్ అనొద్దు, బ్లండర్ అంటేనే మిస్టేక్ అనమాట. యూ హ్యావ్ మేడ్ అ బ్లండర్. యూ షుడ్ నాట్ హ్యావ్ డన్ లైక్ దట్ స్వదేశీ. మెండ్ యువర్ వేస్. యూ హ్యావ్ టు మెండ్ యువర్ వేస్. నీ యొక్క పద్ధతులన్నీ కూడా మార్చుకోవాలి. బిహేవ్ ప్రాపర్లీ, బీ ఒబీడియంట్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. పెద్దవాళ్ళందరినీ కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలని నేను అంటూ ఉన్నాను. నువ్వు తప్పకుండా వెళ్ళి మెయిడ్ దగ్గరికి వెళ్ళి సారీ అడగాలి, అపాలజీ అడగాలని నేను అంటూ ఉన్నాను. స్వదేశీ, గో అండ్ ఆస్క్ ఫర్ అపాలజీ. ఓకే? Okay, mummy. గుడ్. Please, aunt, I'm so sorry. Please forgive me. I'm so డోంట్ డూ ఇట్ sorry. ఎవర్ అగైన్. ఎప్పుడు కూడా ఆ రకంగా చేయకూడదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. ఓకే? Okay. ఫ్రమ్ దిస్ మూమెంట్ యూ హ్యావ్ టు రియలైజ్. Yes, I have realized that I need to respect elders and I should not act vulgarly in front of elders. I don't want to be like a stubborn girl. Now I want to be like a good girl. I will respect elders and I will help everyone. గుడ్. Thank you so much for forgiving me. ఇట్స్ ఓకే మై డియర్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంకా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన బెల్ ఐకాన్ కూడా టింగ్ టాంగ్ అని కొట్టేయండి. మా వద్ద కూడా ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ కోర్స్ ఉంది. ఈ కోర్సులో జాయిన్ అవ్వడం కూడా చాలా ఈజీ. ఈ కోర్సులో మీకు రికార్డెడ్ వీడియోస్ ఇస్తాము. అదేవిధంగా ప్రతి సండే కూడా లైవ్ సెషన్ ఉంటుంది. తప్పకుండా మీరు ఇలాంటి కన్వర్జేషన్స్ లైవ్గా మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు. మీ డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కోర్స్ యొక్క ప్రతి డీటెయిల్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye-bye. బాయ్.